నమస్కారం. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సౌజన్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గాంధీనగర్ వారి ప్రతిష్టాత్మకమైన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి ఛాత్రోపాధ్యాయులైనటువంటి మీకు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు నేను లలిత, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీ ముందుకి మీ పాఠ్యాంశాన్ని తీసుకురాబోతున్నాను. ఈరోజు మనం చర్చించుకునే పాఠ్యాంశం ప్రకృతివాదము, భారతీయ పాశ్చాత్య దృక్పథాలు. ఈ పాఠాన్ని మనం ప్రారంభించుకునేటువంటి ముందుగా తత్వశాస్త్ర సంబంధితమైనటువంటి అంశాలని కొద్దిగా పరిశీలించుకొని అవలోకన చేసుకుని ఈ పాఠ్యాంశంలోకి ముందుకు వెళదాం. ఈరోజు మనం చర్చించుకున్నటువంటి అంశం ప్రకృతివాదం, భారతీయ పాశ్చాత్య దృక్పథాలు. ముందుగా ప్రకృతివాదంలోకి వెళ్లే ముందు తత్వజ్ఞానం గురించినటువంటి అవగాహనని కొంత మనం తెలుసుకుందాం. మన ఉపాధ్యాయ శిక్షణలో ముఖ్యంగా మనం నేర్చుకునేటువంటి అంశాలు విద్యా తత్వశాస్త్రం గురించినటువంటి అవగాహన. ఈ విద్యా తత్వశాస్త్రం మనకి ముందుగా ఒక మౌలికమైనటువంటి అంశాలని చర్చించేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. విద్యకు సంబంధించినటువంటి మౌలికమైన అంశాలు అంటే మనం పాఠశాల పరిధిలో పిల్లలకి పాఠాలు నేర్పిస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉపాధ్యాయురాలిగా ఉండాల్సినటువంటి లక్షణాలని మనం చూసినట్టయితే తత్వశాస్త్రం మనకు ఏ విధమైనటువంటి బోధనాపరమైనటువంటి అవగాహనలను కల్పిస్తుందనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఈ తత్వశాస్త్రం మనకి ఏ విధమైనటువంటి కంటెంట్ నాలెడ్జ్ని ఇస్తుంది అని చూస్తే ముఖ్యంగా తత్వ జిజ్ఞాస అంటే ఈ బోధన కానీ విద్యా వ్యవస్థ కానీ విద్యని నేర్చుకోవడం ద్వారా పిల్లల ఏ విధమైనటువంటి అవకాశాలని వాళ్ళు తెలుసుకోబోతున్నారు, ఏ విధమైనటువంటి విద్యా విశేషాలని వాళ్ళు తెలుసుకోబోతున్నారు అనేటువంటిది నేర్పించే ముందు ఉపాధ్యాయులకి దీని పట్ల ఉండాల్సినటువంటి తాత్వికమైనటువంటి కొన్ని అంశాలను మనం ఇందులో చర్చించుకోవాలి. ముఖ్యంగా తత్వ జిజ్ఞాస అంటే మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా మేధోపరమైనటువంటి వికాసం ఏ విధంగా జరుగుతుంది, తత్వపరమైనటువంటి అంశాలను ఏ విధంగా తెలుసుకుంటాం మనం. ఈ తత్వ జిజ్ఞాస అంటే ఏమిటి అంటే జ్ఞానపరమైనటువంటి అంశాలని మనం తెలుసుకోవాలంటే ఏ విధమైనటువంటి అంశాలని అందుబాటులోకి తెచ్చుకోవాలి అనేది, అంటే మానవ నాగరికతకి ఒక పునాది ఈ తత్వ జిజ్ఞాస. ఈ తత్వశాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి అని మనం చూసినట్టయితే ముఖ్యంగా మనకి సాంకేతిక శాస్త్రాలు అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజుల్లో మానవ మనుగడకి ఉన్నటువంటి ఒక ధ్యేయం, లక్ష్యం అనేది ఏమిటి అనేది మన విద్యకు కూడా పునాదిగా పనిచేస్తుంది. అందుకే విద్యా తాత్విక శాస్త్రాన్ని ఒక పునాది శాస్త్రంగా మనం భావిస్తాం. బోధనకి మౌలికమైనటువంటి అంశాలను ఇచ్చేటువంటి అవకాశాన్ని విద్యా తత్వశాస్త్రం మనకి కలిగజేస్తుంది. అంటే ఏ విధంగా ఈ తత్వ జిజ్ఞాస అనేది మనలోకి వచ్చింది, ఇది సామాజిక, సాంఘిక, నైతిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను కలగలుపుకుంటూ వివిధ కాలాల్లో వీటిపైన జరిగినటువంటి వివిధ పరిశోధనలు, ఆ విధంగానే వ్యక్తుల సమాజాల మధ్యలో ఉన్నటువంటి విశ్వాసాలను ఆధారం చేసుకొని ఆయా కాలాల నాటి తత్వవేత్తలు ఎంతో ప్రభావాన్ని సమాజానిపై చూపించారు. అంటే తత్వశాస్త్రం అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను మాత్రమే కాకుండా మత, సాంఘిక, నైతిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలతోని కూడా ఈ తత్వశాస్త్ర జిజ్ఞాస అనేది ముడిపడి ఉంది అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయ శిక్షణార్హులకు అందరికీ కూడా ఉంది. ఇక ఇటువంటి తత్వ జిజ్ఞాసలో మనకు కనిపించేటువంటి మౌలికమైనటువంటి అంశాలను చూసినట్టయితే వివిధ తాత్విక దృక్పథాలు, ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రజల్లో, వ్యక్తులలో, సమాజాల్లో ఉన్నటువంటి వివిధ తాత్విక దృక్పథాలు బోధనకి, విద్యాశాస్త్రానికి ఒక మార్గదర్శక సూచికలుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. అలాంటి తాత్విక దృక్పథాలని మనం చూసినట్టయితే చాలా రకాలైనటువంటి తాత్విక దృక్పథాలు మనకు కనిపిస్తుంటాయి. అందులో ప్రకృతివాదం ఒకటి.
ప్రకృతివాదం అనేది ఒక తాత్విక దృక్పథం. దీని ప్రకారం ప్రపంచం సహజమైన నియమాల ద్వారా పనిచేస్తుంది. అంటే ఈ ప్రపంచాన్ని ఏ విధమైనటువంటి అతీంద్రియ శక్తి కూడా జోక్యం చేసుకుని ముందుకు నడిపించటం లేదు, ప్రతిదీ కూడా సహజ సిద్ధంగా జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రకృతివాదం బలపరుస్తుంది. అంటే జరిగేటువంటి ప్రతి అంశం కూడా చాలా సహజ సిద్ధంగా ప్రకృతితో మమేకమై జరుగుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని ప్రకృతివాదం మనకి అందజేసి, అలాగే ప్రకృతివాదులు భౌతిక ప్రపంచాన్నే నిజమైందిగా భావిస్తారు. అంటే మన అనుభవాలు, ఆలోచనలు, భావాలు అన్నీ భౌతిక ప్రక్రియల ఫలితమే అని వీరు నమ్మడం జరుగుతుంది. ఏది కూడా ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఈ ప్రపంచంలో లేదు అనేటువంటి ఒక భావనను వీళ్ళు బలంగా విశ్వసిస్తారు. అలాగే ఈ విద్యాతత్వాలు ప్రకృతివాదం మాత్రమే కాకుండా సాధారణమైనటువంటి తాత్విక సత్యాల నుంచి ఈ వివిధ తాత్విక దృక్పథాలు ఉద్భవిస్తాయి. అందులో మనం విద్యా విధానంలో ముఖ్యంగా చూసేటువంటి పాఠ్యాంశాలు, బోధన, ఇంకా అభ్యసనలో మనం అవలంబించేటువంటి వివిధ విద్యా ధోరణులు, ఇవన్నీ కూడా ఏ విధంగా తయారవుతాయంటే వాటి వెనక విద్యా తాత్వికత అనేటువంటి ఒక అంశం బలమైన పునాదిగా నిలబడుతుంది. అంటే వివిధ విద్యాతత్వాలు పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి అంశాలపై మనకి ఒక సరైనటువంటి మార్గదర్శకత్వాన్ని, ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని వివిధ తత్వవేత్తలు మన ముందు పెడుతూ వచ్చారు. ఎన్నో కాలాల నుంచి కూడా మానవుడు పుట్టినప్పటి నుంచి నాగరికత పరిఢవిల్లుతున్నటువంటి ప్రతి అంశం నుంచి కూడా మనకి ఈ తాత్విక దృక్పథాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి 5 విద్యాపరమైనటువంటి ఆలోచనలు లేదా తత్వాలని మనం అనుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా మీకు తెలిసినవి కూడా ఆదర్శవాదము, వాస్తవికతవాదము, వ్యావహారిక సత్తావాదము, అస్తిత్వవాదము మరియు పోస్ట్ మోడర్నిజం అనేది ఒక చారిత్రకమైనటువంటి విద్యాతాత్విక దృక్పథాల ప్రయాణాన్ని తెలియచేస్తాయి. తర్వాత చూసినట్టయితే 5 ప్రధానమైనటువంటి విద్యా సిద్ధాంతాలు, అందులో శాశ్వతవాదం, ఎసెన్షియలిజం, ప్రోగ్రెసివిజం, పునర్నిర్మాణవాదం మరియు విమర్శనాత్మకమైనటువంటి సిద్ధాంతం అనేవి చర్చించడం ద్వారా విద్యపై మనం తాత్విక దృక్కోణాలని పరిచయం చేసుకోగలిగిన వాళ్ళం అవుతాం. అంటే ఈ విద్యా విధానం ప్రతి దేశంలో, ఈ ప్రపంచం అంతా కూడా ఏ విధంగా ఒక శాస్త్రీయమైనటువంటి నిబద్ధతను కలిగినటువంటి వ్యవస్థగా తయారైంది అని మనం తెలుసుకోవాలంటే ఈ విద్యా తాత్విక దృక్పథాలపైన చాలా మంచి అవగాహనని మనం టీచర్లుగా కలిగి ఉండాలి. అందుకే ఈ విద్యాతత్వశాస్త్రం మనకు ఎంతో అవసరం. ఇందులో భాగంగానే మనం ఈరోజు ప్రకృతివాద సిద్ధాంతాన్ని, ప్రకృతివాదాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రకృతివాదంలో మనం చూసినట్టయితే సహజ సిద్ధమైనటువంటి అంశాలనే వారు ఏ విధంగా అయితే నమ్ముతారో, మనకి 2 ముఖ్యంగా అందులో పాశ్చాత్య ప్రకృతివాదము, అలాగే భారతీయ ప్రకృతివాదం అనేటువంటి 2 అంశాలని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రపంచం ఏ విధంగా ఉద్భవించింది, ప్రపంచంలో ఉన్నటువంటి మానవుడు ఏ విధమైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటారు, ఈ విద్యా విధానంలో మనం ఎటువంటి అంశాలని గురించి చర్చించాలి, ఎటువంటి అంశాలని, ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వాలి, ఏ జ్ఞానం ద్వారా వారు ఏ విధమైనటువంటి మార్పుకి లేదా ఒక ప్రోగ్రెస్లోకి వెళతారనేటువంటి అంశాలని మనం వీటి ద్వారా తెలుసుకోగలుగుతాం. ముఖ్యంగా పాశ్చాత్య ప్రకృతివాదం చూసినట్టయితే పాశ్చాత్య తత్వశాస్త్రంలో ఈ ప్రకృతివాదం మనకి గ్రీకు తత్వవేత్తల కాలం నుంచి కూడా ఉన్నట్టుగా గమనిస్తాం. గ్రీకు తత్వవేత్తలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది చాలా గొప్ప శాస్త్రీయమైనటువంటి సమాచారాన్ని తాత్విక సిద్ధాంతాలకు జోడించినటువంటి 3 గొప్ప తత్వవేత్తలు మనకి అవగాహనలోకి వస్తారు. వారు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్. అయితే ఈ ప్రకృతివాదము అంతకంటే ముందే, వారి వ్యవస్థల కంటే ముందు నుంచే మనకి ప్రపంచంలో గ్రీకు దేశంలో ఉన్నట్టుగా ఇక్కడ గమనిస్తాం. అయితే ఆధునిక ప్రకృతివాదము శాస్త్రీయ విప్లవం తర్వాత బాగా అభివృద్ధి చెందినట్టుగా మనకి ఈ తాత్విక సిద్ధాంత చరిత్ర చెబుతోంది. అంటే ముఖ్యంగా చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతము ఈ వాదానికి చాలా బలాన్ని చేకూరుస్తుంది. డార్విన్ ఇచ్చినటువంటి సిద్ధాంతం తర్వాత
ఈ శాస్త్రీయత అనేటువంటి వాదం స్థిరంగా బలపడిందిగా మనం తెలుసుకోవచ్చు. ఈ భౌతికవాదం అంటే ప్రపంచం మొత్తం పదార్థం మరియు శక్తితో రూపొందించబడింది. అంటే ఏ విధంగా అయితే మనం ప్రధాన అంశాలని ప్రకృతివాదంలో మనం చూసామో, పూర్తి ప్రపంచమంతా కూడా ఏ విధమైనటువంటి అతీంద్రియ శక్తి కూడా దీన్ని నడిపించదు. ప్రతి ఒక్క అంశం ప్రాకృతికమైనదే, సహజమైనదే, సహజ సిద్ధమైనటువంటి పరిణామ క్రమంలో వచ్చినవే అనే అంశాన్ని వీళ్ళు చాలా గట్టిగా నొక్కి వక్కాణిస్తారు. అదే భౌతికవాదం. తర్వాత చూసినట్టయితే వీళ్ళు ఈ భౌతికవాదం మనకి ఇచ్చినటువంటి పద్ధతుల్ని, శాస్త్రీయమైనటువంటి పద్ధతిని వీళ్ళు చాలా బలంగా విశ్వసిస్తారు. శాస్త్రీయమైనటువంటి పద్ధతి అంటే ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగించేటువంటి పరిశీలన, ప్రయోగం, దాని ఆధారంగా శాస్త్రీయ పద్ధతిని మనం ఉపయోగించడం. ఈ శాస్త్రీయ పద్ధతిని మనం సైంటిఫిక్ మెథడ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వివిధ డిసిప్లిన్స్ అవగాహనని మనం చూసినట్టయితే ప్రతి కంటెంట్ పాఠశాలలో మనం నేర్పించేటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, పాఠ్య ప్రణాళికలో మనం నేర్పించేటువంటి సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని అవలంబిస్తూ ఉంటాయి. ఈ శాస్త్రీయ పద్ధతికి మనకి మౌలికమైనటువంటి అంశాలని ఇచ్చినటువంటి దృక్పథం ప్రకృతివాదంగా మనం గమనించాలి. అలాగే భౌతికవాదం, శాస్త్రీయ పద్ధతి తర్వాత మనకి వీరు ఇచ్చేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం కారణత్వం అంటే కాజాలిటీ. కాజాలిటీ అంటే ప్రతి సంఘటన, ప్రకృతిలో జరిగేటువంటి ప్రతి సంఘటనకి ఒక సహజమైనటువంటి కారణం ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ప్రపంచంలో ఎక్కడా కూడా అతీంద్రియ శక్తులు, సూపర్ న్యాచురల్ పవర్ అనేది ప్రపంచాన్ని నడిపించదు. జరిగే ప్రతి పరిణామక్రమం పదార్థానికి సంబంధించిందే. అలాగే ఏ ఫినామినా, ఏ విధమైనటువంటి సంఘటన జరిగినా అది ఒక కారణాన్ని కలిగి ఉంటుంది అని వీరు ఒక బలమైనటువంటి సిద్ధాంతాన్ని విద్యా వ్యవస్థకి ఇచ్చారు. అలాగే దాని తర్వాత మనం చూసినట్లయితే మానవవాదం, హ్యూమనిజం, మానవుల శ్రేయస్సు, హేతుబద్ధత, నైతికత అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ప్రాకృతికవాదులు నమ్ముతారు. అంటే ఏ వ్యవస్థ అయినా కూడా మానవ శ్రేయస్సుని కోరేదే అయి ఉండాలి. ఏ విధమైనటువంటి శ్రేయస్సుకి భంగము కలిగించేటువంటి అంశాలని మనం ఏ విధంగా కూడా దాన్ని మనం అంగీకరించకూడదు అనేటువంటిది. ఆ హ్యూమనిజంని, ఆ మానవతావాదాన్ని, మానవవాదాన్ని మనం ఇక్కడ ప్రకృతివాదంలో గమనిస్తాం. అలాగే హేతుబద్ధత, దేన్ని కూడా మనం చూడకుండా నమ్మడానికి వీల్లేదు. మనకి స్వయంగా అనుభవంలోకి వస్తే కానీ ఆ కారణాన్ని కానీ ఆ సంఘటనను కానీ నమ్మడానికి వీల్లేదు. అంటే ఒక రేషనాలిటీ అనేదాన్ని కూడా ప్రకృతివాదం మనకి విద్యా వ్యవస్థకి అందజేసింది. అలాగే నైతికత, మొరాలిటీ అంటే మానవుడు సహజంగా ప్రకృతిలో ఒక భాగం. ఈ ప్రకృతి జీవపరిణామ సిద్ధాంతంలో ఉద్భవించినటువంటి మానవుడు ఒక స్వచ్ఛమైనటువంటి సహజ జీవి. ఏ విధంగా అయితే వివిధ జంతుజాతులు ఈ సమాజంలో ఈ ప్రపంచంలో నివసిస్తున్నాయో, అటువంటి పరిణామ క్రమంలో బయటకు వచ్చినటువంటి మానవుడు ఈ సహజమైనటువంటి పరిసరాలకు, సహజమైనటువంటి అంశాలను ఏ విధంగా భంగపాటు కలిగించని వాడై ఉండాలి. ఈ నైతికత అనేది ప్రపంచానికి, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వనరులకు, వీటన్నిటికి కూడా ఈ నైతికతని వీరు ఆపాదిస్తారు, అన్వయిస్తారు. అంటే ఈ 4 సిద్ధాంతాలని మనం వీటిని చూసినట్టయితే భౌతికవాదము, శాస్త్రీయ పద్ధతి, కారణత్వము, మానవవాదము, ఇవి విద్యా వ్యవస్థకు కూడా బలీయమైనటువంటి శాస్త్రీయతని జోడించడం మనం ఇక్కడ గమనిస్తాం. ప్రకృతివాదంలో ముఖ్యంగా ప్రముఖ ప్రతిపాదకుల్ని మనకు చూసినట్టయితే గ్రీకు సంప్రదాయంలో థేల్స్, డెమోక్రిటస్, వీరు గ్రీకు తత్వవేత్తలు. అలాగే ఫ్రాన్సిస్ బేకన్, థామస్ హాబ్స్, చార్లెస్ డార్విన్, జూలియన్ హగ్సీ, వీరందరూ కూడా ప్రకృతివాదాన్ని బలంగా విశ్వసించి సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి గొప్ప తాత్వికవేత్తలు. ఇక పాశ్చాత్య విద్యా తత్వశాస్త్రంలో ప్రకృతివాదాన్ని మనం గమనించినట్టయితే ద న్యాచురలిస్ట్ స్కూల్ అనేటువంటి వాటికి ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిందని మనం చెప్పవచ్చు. న్యాచురలిజం ఇన్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ, ఈ ప్రకృతివాదం అనేటువంటి భావన
ప్రకృతిని, సహజమైనటువంటి విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. విద్యార్థులకు ప్రకృతితో మమేకమయ్యేలా వారి సహజమైనటువంటి ఆసక్తులకు అనుగుణంగా విద్యని అందించాలని నమ్ముతుంది. అంటే మానవుడు స్వచ్ఛమైనటువంటి సహజ జీవి. ఏ విధంగా వివిధ జంతుజాతులు ఈ సహజమైనటువంటి ప్రకృతిలో మమేకమై బ్రతుకుతున్నాయో అటువంటి అవకాశాలనే వ్యక్తికి, మానవుడికి కూడా విద్యా వ్యవస్థ కలగజేయాలి అనేటువంటి ఒక నమ్మకం. ఈ నమ్మకమే మనకి ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రకృతివాదాన్ని విద్యా వ్యవస్థకు పరిచయం చేసింది. అంటే ఎన్నో వందల సంవత్సరాలుగా ఆదర్శవాద, భావవాద జాలంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఒక్కసారిగా శిశు కేంద్రీకృత విద్య వైపుకి మొగ్గు చూపడానికి కారణం ముఖ్యంగా ఈ ప్రకృతివాదమే. అంటే పిల్లలను విద్యలో నేర్పించేటువంటి విధానాలు కానీ, పిల్లలు, శిశువులు వారి కేంద్రీకృతంగానే విద్య జరగాలి అనేటువంటి ఒక బలమైన సిద్ధాంతాన్ని ఈ న్యాచురలిజం, ప్రకృతివాదం విద్యా వ్యవస్థకి పరిచయం చేసింది. ఇంకా సహజంగా వీరు పెరిగేటువంటి విధానాలు, సమాజంలో వీరిని మనం ఏ విధంగా అయితే రేరింగ్ అప్ ప్రాక్టీసెస్, పిల్లలను పెంచేటువంటి పద్ధతులు సమాజానికి ఏ విధంగా మారుతూ ఉంటాయో వాటిని కూడా చాలా సహజంగా మనం అన్వయించాలి, వాటిని అమలు చేయాలి అనేటువంటి వాదాన్ని కూడా ప్రజల్లోకి, సమాజంలోకి మనకి ఈ ప్రకృతివాదం తీసుకుని వచ్చింది. ఇక ప్రముఖ ప్రకృతివాద ప్రతిపాదకుల్ని మనం చూసినట్టయితే మనకి చాలా పాపులర్ అయినటువంటి రూసో గారు. రూసో పిల్లల సహజ స్వభావానికి అనుగుణంగా విద్యని ఉండాలని వాదించారు. వీరు చాలా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని సమాజంలో, విద్యలో తీసుకురావడానికి ప్రయత్నించారు. వీరు రాసినటువంటి ఎమిలీ అనే ఒక పుస్తకం ఆ సమకాలీన పరిస్థితుల్లో చాలా గొప్ప విప్లవాత్మకమైనటువంటి భావాల్ని ప్రవేశపెట్టింది. వీరు ఒక చిన్న పాత్ర ద్వారా ఒక శిశువు అనేవాడు ఎలాంటి పరిస్థితుల్లో పెంచాలి శిశువుని, ఏ విధంగా సమాజం ఈ శిశువుకి వివిధమైనటువంటి అవకాశాలను దూరం చేస్తోంది, సమాజం ప్రకృతి నుంచి శిశువుని దూరం ఎలా చేస్తుంది, ఈ విధమైనటువంటి అంశాల మీద చాలా కూలంకషమైనటువంటి చర్చ వీరి పుస్తకాల్లో మనకు కనిపిస్తాయి. అయితే పిల్లలను ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా ఎదగనివ్వాలని వీరు చెప్పారు. మరొక తత్వవేత్తను చూసినట్టయితే మనకి ఈ పెస్తాలజీ ఇచ్చినటువంటి విద్యా విధానం ఏంటంటే అనుభవం ద్వారా నేర్చుకోవడం. పిల్లలు ఎప్పుడూ కూడా, విద్య ఎప్పుడూ కూడా అనుభవం ద్వారానే వీరికి తెలియజేయబడాలి. వ్యక్తిగత శ్రద్ధపై దృష్టి పెట్టడం. అంటే ప్రతి వ్యక్తి ముందు తనను తాను ఉద్ధరించుకున్నప్పుడే సమాజాన్ని ఉద్ధరించడానికి అర్హులవుతాడు. అందుకని ప్రతి విద్యార్థికి ప్రేమ, ఆప్యాయత అవసరమని పెస్తాలజీ నొక్కి చెప్పారు. అలాగే మూడవ ప్రకృతివాద ప్రతిపాదకులు మనకి జాన్ డూయి. వీరు విద్యను జీవితానికి సన్నద్ధం చేసే ప్రక్రియగా అభివర్ణించారు. అంటే విద్యార్థుల సమస్యలను, వాటి పరిష్కారాలను విమర్శనాత్మకంగా ఆలోచించి ఆ పరిష్కార మార్గాలను నేర్చుకోవాలి. అంటే ఒక సంఘటనని సమస్య పరిష్కారాన్ని తెలుసుకోవాలంటే సంఘటన చుట్టూ ఉన్నటువంటి సాంఘిక అన్వయాలను మనం తెలుసుకోవాలి. అందుకే జాన్ డూయి ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద కంటిన్యూస్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ప్రతిరోజు జరిగేటువంటి అనుభవాల సారాన్ని తిరిగి తిరిగి పునర్విమర్శిస్తూ దాని సారం ద్వారా మనం నేర్చుకోవడమే విద్య అని వారి నిర్వచనంలో తెలియజేశారు. ఇక రూసో యొక్క విద్యా కృషిని మనం చూసినట్టయితే వీరు 18వ శతాబ్దంలోని విజ్ఞాన కాలానికి చెందిన ఒక ప్రసిద్ధ తత్వవేత్త, రచయిత కూడా.
వీరికి రాజనీతి తత్వంపై, ఫ్రెంచి విప్లవంపై, నవీన రాజనీతిపై చాలా పట్టు ఉండి వీరు ఎంతో ప్రభావాన్ని కూడా వాటిపైన చూపించగలిగారు. అలాగే వీరు రాసినటువంటి రచనలలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎమిలీ, ఇంకొకటి ఎడ్యుకేషన్, ఆన్ ఎడ్యుకేషన్ అనేటువంటి పుస్తకం ఒకటి, అలాగే ఫిక్షన్లో రొమాంటిసిజం, రూసో స్వీయ చరిత్ర అండ్ ఆటోబయోగ్రఫికల్ రైటింగ్, కన్ఫెషన్స్, ఇలాంటి ప్రసిద్ధ రచనలకి వీరు రచయితగా వ్యవహరించారు. వీరు ఫ్రెంచి విప్లవ కాలంలోనే ఒక ప్రసిద్ధ తత్వవేత్తగా గుర్తించబడ్డారు. వీరి ప్రభావపూర్వకమైనటువంటి రచనల వల్ల ఆ సమకాలీన కాలంలో ముఖ్యంగా ఒక ప్రభావానికి గురైనటువంటి వర్గం ఎవరంటే మదర్స్, పిల్లలను కన్నటువంటి తల్లులు ముఖ్యంగా వీరి రచనలకు ప్రభావితం కాబడ్డారని తెలుస్తోంది. అంటే అప్పటి వరకు ఒక భావవాద జాలంలో నడుపుతున్నటువంటి శిశువుని పెంచే పద్ధతులలో వీరిచ్చినటువంటి కొన్ని ముఖ్య సూచనల ద్వారా ఆ రోజుల్లో ఉన్నటువంటి తల్లులు చాలా మటుకు ప్రభావితం చెంది వారి పిల్లలను పెంచే విధానాల్లో శిశు కేంద్రీకృతం అనేటువంటి అంశాలను జోడించడం మొదలుపెట్టారని మనకి తెలుస్తోంది. అలాగే ఈయన ఒక ప్రసిద్ధ తత్వవేత్తగా కూడా చాలా మనకి విద్యా విధానానికి ఒక న్యాచురలిస్టిక్ టెండెన్సీ, అంటే ప్రాకృతికవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించి చాలా బలీయంగా దాన్ని నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తిగా మనకి రూసో తెలుస్తారు. వీరి సిద్ధాంతాలని కనుక మనం జాగ్రత్తగా చూసినట్టయితే మానవుడు స్వతహాగా లేదా జన్మతః స్వేచ్ఛాజీవి, అంటే పరిణామక్రమంలో బయటికి వచ్చినటువంటి మానవుడు స్వేచ్ఛాజీవి, కానీ ఎక్కడ చూసినా సంకెళ్లలోనే కనబడుతున్నాడు. అంటే మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీ ఈజ్ ఇన్ చైన్స్ అనేది వీరి యొక్క కొటేషన్. అంటే స్వీయ జ్ఞానం, వీరు చెప్పినటువంటి విషయం ఏంటంటే సమాజం పిల్లవాడిని చాలా లేదా ఒక విధమైనటువంటి కండిషనింగ్లో ఈ పిల్లల్ని పెంచడం అనేది ఒక పద్ధతి, సరి అయిన పద్ధతి కాదు అని వీరు బలంగా నమ్మారు. దానికి వారికి ఉన్నటువంటి రూసోకున్నటువంటి స్వీయ అనుభవాలు కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే వారి చిన్నతనం చాలా కష్టకాలం అని చెప్పి మనం చదువుతాం. వారి చిన్నప్పుడే తల్లి చనిపోవడం, వారు ఒక సవతి తల్లి ప్రేమ లేనటువంటి వాతావరణంలో పెరగడం, అలాగే ఆయన వెళ్ళినటువంటి పాఠశాల వాతావరణం ఆయనకి ఎప్పుడూ నచ్చలేదు. ఆయనని ఒక 4 గోడల మధ్య బంధించినటువంటి బందీగానే ఆ పాఠశాలను వారు చూశారు. అటువంటి ఒక స్వీయ అనుభవం వల్ల వారికి కలిగినటువంటి తత్వ వివేచన ఏమిటంటే పిల్లలను మనం ఎప్పుడూ కూడా సహజమైనటువంటి వాతావరణంలోనే పెంచాలి. ఇక వారి ప్రధాన సూత్రాల్ని మనం చూసినట్టయితే స్వీయ జ్ఞానం, స్వావలంబన మరియు స్వీయ నియంత్రణ. అందుకే మనకి ప్రాకృతికవాదంలో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, స్వీయ వ్యక్తీకరణ అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా, ప్రధాన సూత్రంగా మనం గమనిస్తాం. అంటే రూసో ఏం చెప్తారంటే ఆ పిల్లవాడు ఏది నేర్చుకోవాలనుకున్నా, ఎలా నేర్చుకోవాలనుకున్నా ప్రకృతి సహజ సిద్ధంగానే నేర్చుకుంటే అభ్యసనానికి ఒక బలమైనటువంటి పునాది ఉంటుంది. దాన్ని చాలా ఆనందకరమైనటువంటి పరిసరాల్లో నేర్చుకుంటే పిల్లవాడు చాలా చక్కటి అంశాలను నేర్చుకోగలుగుతాడు. అలాగే స్వావలంబన, ఇండిపెండెన్స్ అనేటువంటిది కూడా వీరి సిద్ధాంతమే. స్వీయ నియంత్రణ అంటే కంట్రోల్. ఎప్పుడూ కూడా మనం కంట్రోల్ అనేది ఎక్స్టర్నల్గా, ఈ నియంత్రణ అనేది బయటి నుంచి రాకూడదు. ఒక స్వయంగా మనం దీన్ని చేయకూడదు, దీన్ని చేయాలి అనేటువంటి ఒక స్వీయ నియంత్రణ అనేది పిల్లల్లో కలగజేయాలంటే వీరి సిద్ధాంతం ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి మార్పుల ద్వారానే ఇది తెలియాలి. అంటే ఆయన చెప్పేటువంటి ఒక ఉదాహరణ చూసినట్టయితే ఒక చిన్న పిల్లల్ని మనం ఒక క్యాండిల్ దగ్గర వదిలినట్టయితే పక్కన ఉన్నటువంటి అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళకు, ఆ కాంతిని, ఆ లైట్ని ముట్టుకోకు, చెయ్యి కాలుతుంది అని. ఎన్నిసార్లు మందలించినా ఆ పిల్లవాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ మంటని ముట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ రూసో ఏమంటారంటే అన్నిసార్లు వారించకుండా
ఒక్కసారి పంపిస్తే ఆ చెయ్యి అనేది కాలినప్పుడు దాని బాధ వాడికి అర్థమవుతుంది. వెంటనే ఇది ముట్టుకుంటే దీనివల్ల నాకు బాధ కలుగుతుంది అనేటువంటి ఒక అవగాహనకు ఆ శిశువు వస్తాడు. కాబట్టి ఆ స్వీయ నియంత్రణ అనే దాన్నే మనం వారికి అలవాటు చేయాలి. ఎప్పుడూ కూడా ఎక్స్టర్నల్ డిసిప్లిన్, బయట నుంచి మనం పెట్టేటువంటి నియంత్రణ ఎప్పుడూ కూడా వారికి పనిచేయదు అని వారు నమ్మారు. అలాగే ఒడంబడిక వలన ఏర్పడినది ఒక సజీవమైనటువంటి సమాజం అయి ఉండాలి. అంటే రూసో కాస్త సమాజంలోకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా వారు చాలా అవగాహనని కలగజేశారు. అంటే మానవుడిని ఒక వ్యక్తిగా కాకుండా ఒక పౌరునిగా వారు భావిస్తారు. అంటే సమాజంలో తన స్వయంగా ఏ విధంగా అభివృద్ధిలోకి రావాలి, ఏ విధమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని, సమాజానికి సేవ చేసేటువంటి ఒక నైతిక భావనని కలిగినటువంటి పౌరుడిగానే వ్యక్తి ఎదగాలి అనేది వీరి అంశం. అలాగే మన సమస్యలన్నిటికీ పరిష్కారం చూపే విశాలమైన రహదారి విద్య అని వీరి నమ్మకం. అంటే రూసోకి విద్య మీద ఉన్నటువంటి అభిమానం, విద్యా వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం ఇక్కడ చాలా గట్టిగా మనకు కనిపిస్తోంది. విద్య ద్వారానే ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఏం చేయాలో ఏం చేయకూడదో విచక్షణ జ్ఞానం, సమాజంలో ఉండేటువంటి తీరు అన్నింటినీ కూడా రూసో విద్య మాత్రమే ఇవ్వగలుగుతుంది అని నమ్ముతారు. ఇక ప్రాకృతిక వ్యవస్థలో ఈ మానవుడు స్వేచ్ఛాజీవి. ఈయన ముఖ్యంగా స్వేచ్ఛకి స్వాతంత్రానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా చక్కగా మనకి చెప్పడం జరిగింది. వీరేమంటారంటే స్వాతంత్రం ఎటువంటి చట్టాలకు పరిమితం కాదు, ఒక రకమైనటువంటి అపరిమితమైన స్వేచ్ఛ. నాగరిక వ్యవస్థ ఏర్పడకముందు మానవుడు ఏ విధంగా స్వాభావికంగా మంచి చెడుని తెలుసుకొని జీవించాడో అటువంటి స్వేచ్ఛా జీవితాన్నే మనం కూడా అలవర్చుకోవాలి అని రూసో బోధిస్తాడు. అంటే నాగరిక సమాజం, నాగరికత అని చెప్పుకునేటువంటి ఈ సమాజ వ్యవస్థ ముందు కాలాల్లో ఏ విధమైనటువంటి అభ్యసనాన్ని కొనసాగించిందో దాన్నే మనం కొనసాగించాలి. ఈరోజు మనం పెడుతున్నటువంటి నియంత్రణ పద్ధతులు కానివ్వండి, పాఠశాలలో మనం ఇస్తున్నటువంటి విద్యా బోధనా విధానాలు కానివ్వండి, వీటన్నింటినీ కూడా రూసో చాలా విమర్శించడం జరిగింది. అందుకే వారు ఏమంటారంటే స్వేచ్ఛా జీవితాన్ని ఎవరికి వారే అలవర్చుకోవాలి, దాన్ని స్వాభావికంగా తనంతట తనే తెలుసుకునేటువంటి అవకాశాన్ని విద్య కలగచేయాలి. కానీ ఇది మంచి ఇది చెడు అని మనం చెప్పి ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో ఉన్న విద్యార్థులకి చెప్పి చేయించడం అనేది నిజంగా చేయకూడదని వారి అభిప్రాయం. ఇక మరొక వ్యక్తిని మనం చూసినట్టయితే ఈ తత్వవేత్తని, వీరు ప్లే ఈజ్ ద హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ చైల్డ్హుడ్. ఫర్ ఇట్ అలోన్ ఈజ్ ద ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాట్ ఈజ్ ఇన్ ఎ చైల్డ్ సోల్. అంటే పిల్లలు మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం, ఆడుకుంటూ ఉంటారు. ఆటని ఒక అత్యున్నతమైనటువంటి భావ వ్యక్తీకరణ సాధనంగా వీరు మనకు తెలియజేశారు. వీరెవరంటే ఫ్రోబెల్. ఈ ఫ్రోబెల్ అనేటువంటి తత్వవేత్త రూసో గారి ప్రభావానికి చాలా గురి అయినటువంటి ఒక తత్వవేత్త. వీరు ఎంతో బలంగా వీరిని విశ్వసించి వారి సిద్ధాంతాలని ఆధారం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రూసో సిద్ధాంతాలని అదే విధంగా చేయకుండా వీరికి సంబంధించి కొన్ని వినూత్నమైనటువంటి సిద్ధాంతాలని రూసో ప్రాకృతికవాద సిద్ధాంతాలకి సమన్వయపరిచి మరొక ముఖ్యమైనటువంటి విద్యా బోధన వ్యవస్థను వీరు ఏర్పాటు చేశారు. అటువంటి ఫ్రోబెల్ విద్యా విధానంలో ప్రకృతికవాద అంశాన్ని మనం ఇప్పుడు గమనించినట్టయితే వీరు కూడా ఒక న్యాచురల్నెస్ అంటే సహజత్వానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అలా ఇంతకుముందు మనం చూసినట్టుగా ఆటలకి వీరిచ్చేటువంటి ప్రాధాన్యత ఇంత అంతా కాదు. మనం పిల్లలు ఆడుకుంటున్నారు అనుకుంటాం, కానీ వారు ఆటల ద్వారా నేర్చుకునేటువంటి ఒక అభ్యసన ప్రక్రియను వీరు పరిశోధించి దానిపై చాలా చక్కటి విమర్శని, చక్కటి అవగాహనని ఇతరులకు కలగజేసేటువంటి ఒక సిద్ధాంతాన్ని వీరు సృష్టించారు. అదే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లే. ప్రకృతితో అనుసంధానం అంటే కనెక్షన్ విత్ నేచర్. మనం ప్రకృతిలో భాగమే అని మరిచిపోకుండా ప్రకృతిని మనం ఇవ్వవలసినటువంటి ఆవశ్యకతను ఇస్తూ ఆ ప్రకృతితో మమైకం కావడమే విద్యా ఉద్దేశమని ఫ్రోబెల్ నమ్ముతారు. అందుకే
వారు ఏర్పరిచినటువంటి విద్యా వ్యవస్థలో మనకి అనుభవపూర్వక అభ్యసనం అనేది ఒక ముఖ్య విషయంగా కనిపిస్తుంది. వీరేమంటారంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, మన స్వీయ అనుభవాల ద్వారా మనం పొందేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఎప్పటికీ మనం మరిచిపోం. మన అనుభవం మనకి సరైనటువంటి జ్ఞానాన్ని కలగజేస్తుందని ఫ్రెడరిక్ ఫ్రోబెల్ తెలియజేశారు. వారిచ్చినటువంటి వివిధ ఆటకి సంబంధించినటువంటి వస్తు సామగ్రి, ఇక్కడి నుంచి చాలా అంశాలు మనకి పాఠశాల వ్యవస్థకి కొన్ని మంచి సేవ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రోబెల్ ద్వారా. వీరు ఏర్పరిచినటువంటి విద్యా విధానం ఏ విధంగా అయితే మనం చూస్తామో అందులో కిండర్ గార్టెన్ అనేటువంటి దాన్ని కూడా మనం గమనిస్తాం. ఇక మనం భారతీయ ప్రకృతివాదంలోకి కాస్త తొంగి చూద్దాం. భారతీయ ప్రకృతివాదంలో మనం ప్రకృతికి వాదం అనేటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. అయితే పోల్చి చూసినట్టయితే ప్రాకృతిక వాదం పాశ్చాత్య వ్యవస్థలో ఎలా ఉందో అదే విధంగా భారతీయ వ్యవస్థలో మనకు కనిపించదు. అది కొంచెం మనం చూసినట్టయితే భారతీయ తత్వశాస్త్రంలో కూడా ప్రకృతికవాదానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయి, కానీ ఇందులో ఆధ్యాత్మికత, ధర్మం వంటి అంశాలు ముడిపడి ఉంటాయి. అంటే మన ప్రాకృతికవాదం చాలా అంశాల నుంచి, చాలా విధానాల నుంచి మనకు వివిధ వైవిధ్యభరితమైనటువంటి విభిన్న కోణాలలో ఈ ప్రకృతివాదం వివిధ తత్వవేత్తల్లో కానివ్వండి, వివిధ తత్వ విధానాల్లో కానివ్వండి మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి మనం కాస్త భారతీయ జ్ఞాన పరంపర అనేదాన్ని కూడా జోడిస్తూ ఈ భారతీయ ప్రాకృతికవాదం ఏ విధంగా ముందుకు వచ్చింది, ఏ విధంగా ఉద్భవించింది అనేదాన్ని కాస్త తెలుసుకుందాం. భారతీయ తత్వశాస్త్రం సాధారణంగా మనకి ఆధ్యాత్మికత, వేదాంతం, ధర్మం వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది. అంటే పాశ్చాత్య భావనల ఆధారంగా పూర్తిగా ప్రకృతివాద సిద్ధాంతాన్ని, దృక్పథాన్ని కలిగి ఉన్న తత్వవేత్తలు చాలా తక్కువగా కనిపిస్తారు. అంటే మనకి ఇప్పుడు పాశ్చాత్య దృక్పథాల్లో చూసినట్టయితే ఏ విధంగా పూర్తి ప్రాకృతికవాదాన్ని నమ్మేటువంటి తత్వవేత్తలు కనిపిస్తారో, మనకి భారతీయ తత్వవేత్తల్లో, భారతీయ తత్వ సిద్ధాంతాల్లో ఈ విధంగా పూర్తి ప్రాకృతికవాదులు కనిపించరు. కానీ దానికి కొన్ని ప్రాకృతికవాద సంబంధిత అంశాలను మాత్రం కీలక అంశాలుగా పరిగణించి ఈ తత్వవేత్తలు విద్యా వ్యవస్థలో జోడించడం జరిగింది. ఇక పాశ్చాత్య దేశాల్లో చూసినట్టయితే ప్రాకృతికవాద నియమాలపై, ప్రకృతికవాదం ప్రకృతి నియమాలపై ఆధారపడి ఉంటుంది. కానీ భారతదేశంలో ఈ ప్రాకృతికవాదానికి ఆధ్యాత్మికత కూడా జోడై ధర్మము, కర్మ, పునర్జన్మ వంటి భావనల్ని కూడా ఈ ప్రాకృతికవాదం తనతో సమ్మిళితపరుచుకొని ఒక విభిన్న దృక్పథంలో, దృక్కోణంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి భారతీయ ప్రాకృతికవాదంలోని ఈ అంశాలని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ జ్ఞాన పరంపరలో మనకి ఈ సమాజం, భారతీయ సమాజం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రాకృతికవాదాన్ని కూడా విభిన్న కోణాల్లో స్పృశించడం జరిగింది. ఇక్కడ మనకి ఈ ముఖ్య భావనలని, భారతీయ ప్రాకృతికవాద ముఖ్య భావనలు మనం గమనించినట్టయితే ఈ సర్వదర్శన సంగ్రహం అనేటువంటి ప్రాచీన కాలంలోని ఒక ధర్మ సంగ్రహ గ్రంథం ఈ ప్రాకృతికవాద నియమాలు ఏ ఏ తత్వశాస్త్రాల్లో మనకు కనిపించాయి, భారతీయ తత్వ సిద్ధాంతాల్లో కనిపించాయి అనేది తెలుస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మొట్టమొదటగా మనకి భారతీయ తత్వశాస్త్రం రెండు రకాలుగా మనకు కనిపిస్తుంది. అదేమిటంటే ఆస్తికవాదులు, నాస్తికవాదులు. అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు, నమ్మనివారు అని కాకుండా మనకి తత్వశాస్త్రంలో ఏవైతే వేద పరిజ్ఞానాన్ని, వేదాలని తమ సిద్ధాంతాలకి అన్వయించి వేద ధర్మాన్ని నమ్మి వస్తాయో వాటిని ఆస్తికవాదాలుగా పరిగణించడం జరిగింది. అదేవిధంగా మరొక వర్గీకరణను మనం చూసినట్టయితే అది నాస్తికవాదం. అంటే ఆర్థోడాక్స్ ఫిలాసఫీస్, అలాగే హెటరోడాక్స్ ఫిలాసఫీస్,
ఈ హెటెరోడాక్స్ తత్వశాస్త్రంలో లేదా నాస్తికవాద తత్వశాస్త్రాలు మనం గమనించినట్టయితే వీటిలో మనకి కనిపించేటువంటి లోకాయతవాదం, ఈ లోకాయతవాదం భారతదేశంలోని అతి పురాతనమైనటువంటి భౌతికవాద పాఠశాల. అంటే వేద ఆర్ష సంప్రదాయాలు, వైదికమైనటువంటి సాంప్రదాయాలు, వైదిక పాఠశాలలు, వేదాలు ఉద్భవించినప్పటి సమయంలోనే మనకి ఈ భౌతికవాద పాఠశాల కూడా మనకి ఈ భారతీయ జ్ఞాన పరంపరలో గోచరిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. చార్వాకులు వేదాలను, అతీంద్రియ శక్తులను తిరస్కరిస్తారు. వీరు ప్రత్యక్ష అనుభవాన్ని మాత్రమే నమ్ముతారు. అంటే వ్యక్తి తన పంచ ఇంద్రియాలను ఉపయోగించి జ్ఞానాన్ని దేనైతే పొందుతాడో అదే నిజమైనటువంటి జ్ఞానం అని ఈ లోకాయతవాదం లేదా చార్వాకవాదం చాలా బలంగా నమ్ముతుంది. అంటే ఈ సృష్టిలో, ప్రపంచంలో ప్రతిదీ కూడా మానవుడు తెలుసుకునేటువంటి ప్రతి అంశం ఈ ఇంద్రియ జ్ఞానం పైనే ఆధారపడి ఉంటుంది. అంటే అతీంద్రియ జ్ఞానం అంటూ ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు అని చార్వాకులు బలంగా నమ్ముతారు. దీన్నే చార్వాకవాదం అంటే పురాతనమైనటువంటి భౌతికవాదం, మెటీరియలిస్టిక్ స్కూల్గా దీన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ప్రాకృతికవాద సిద్ధాంతం చాలా నిస్సందేహంగా ఈ భౌతికవాద పాఠశాల అయినటువంటి చార్వాకులలో కనిపిస్తుంది. ఇక మనం సాంఖ్య తత్వశాస్త్రాన్ని చూసినట్టయితే సాంఖ్య తత్వశాస్త్రం మనకి ఆస్తికవాద తత్వశాస్త్రం అయినప్పటికీ కూడా ప్రకృతి, పురుషుడు అనేటువంటి అనేటువంటి రెండు సూత్రాల మీద ఆధారపడి, రెండు ప్రాథమిక తత్వాల మీద ఆధారపడి ఈ సాంఖ్యవాదం మాట్లాడుతుంది. ఈ సాంఖ్యవాద ప్రాకృతిక తత్వాల్ని మనం చూసినట్టయితే భౌతిక ప్రపంచం అనేది 3 గుణాల కలయికగా మనకి సాంఖ్యవాదం చెప్తోంది. ఆ 3 గుణాలు ఏమిటంటే సత్వ, రజస్, తమస్సు. ఈ 3 గుణాలనే మనం త్రిగుణాలు అని కూడా అంటూ ఉంటాం. అంటే ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో ఈ 3 రకాలైనటువంటి వ్యక్తిత్వ సూచికలు కనిపిస్తూ ఉంటాయని, వీటి గుణాల కలయికే వ్యక్తి యొక్క సంపూర్ణ పరిపూర్ణ వ్యక్తిత్వానికి కారకాలు అవుతాయని చెప్పి సాంఖ్యవాదం చెబుతోంది. అలాగే బౌద్ధాన్ని కనుక చూసినట్టయితే బౌద్ధం మరి ఒక నాస్తికవాద తత్వశాస్త్రం. మనకి వేదయుగం నుండి కూడా, వేదయుగాల్లో కాస్త ముందుకు వెళ్ళినట్టయితే ఈ బౌద్ధం మనకి ఇక్కడి నుంచే ఉద్భవించింది. బౌద్ధం మన భారతీయ సాంప్రదాయ వ్యవస్థల నుంచి ఉద్భవించినటువంటి ఒక తాత్విక వ్యవస్థ. ఈ బౌద్ధ తత్వాన్ని మనం చూసినట్టయితే వీళ్ళు ఇంపర్మనెన్స్ని వీళ్ళు చాలా నమ్ముతారు. అలాగే దుఃఖం, అనాత్మ వంటి భావనల ద్వారా ప్రపంచం యొక్క సహజ స్వభావాన్ని ఈ బౌద్ధం వివరిస్తుంది. బుద్ధుని బోధనలని నమ్మినటువంటి తత్వవేత్తలందరూ కూడా అప్పటి సమకాలీన పరిస్థితుల్లో జరిగినటువంటి అంశాలని చూస్తూ బుద్ధుడు పొందినటువంటి తాత్విక వివేచనని పంచుకోవడం, అందరికీ తెలియచేయడం ద్వారా ఈ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా దుఃఖానికి లోనవుతాడు. దుఃఖానికి ఒక కారణం ఉంటుంది. ఈ కారణాన్ని మనం తెలుసుకోవచ్చు. కారణానికి మనం దుఃఖ పరిష్కారాన్ని కూడా మనం కనుక్కోవచ్చు. అది ఈ వ్యక్తి సహజ సిద్ధంగా తెలుసుకోగలడు, చేయగలడు అనేటువంటి సిద్ధాంతాన్ని బౌద్ధం ప్రవేశపెడుతుంది. అంటే ఏది కూడా మనకి వీరిని మనం సరిగ్గా చూసినట్టయితే చార్వాకవాదులు కానీ సాంఖ్య కానీ వీరు దైవికమైనటువంటి నమ్మకాలు లేనివారు. ఎటువంటి అతీంద్రియ జ్ఞానాన్ని, అతీంద్రియ శక్తులను, సూపర్ న్యాచురలిజంని నమ్మనటువంటి తత్వ పాఠశాలలు. ఇటువంటి ప్రాకృతిక 3 తత్వ సంపదలు మనకి ప్రాకృతికవాద నియమాల్ని బలంగా కనిపించేట్టుగా చేస్తాయి. అంటే అటువంటి పురాతనమైనటువంటి ప్రాచీన కాలంలోనే భారతీయ సంప్రదాయాల్లో మనకి ప్రాకృతికవాద నియమాలు కనిపించాయి. ఈ ప్రముఖ ప్రతిపాదకులను చూసినట్టయితే మనం చార్వాకులు, కణాదుడు, సాంఖ్య దర్శన స్థాపకులు అందరూ కూడా మనం ప్రకృతివాదకులుగానే, ప్రకృతివాదాన్ని సమర్థించినటువంటి వారినేగానే మనం గమనించాలి. ఇక
చార్వాకుల దేహాత్మవాదం, చార్వాకుల చింతనను లోకాయత చింతన అని కూడా పిలుస్తారు. అంటే వీరు ఈ లోకమే సత్యం, పరలోకం అనేది లేదు, ఈ లోకంలోనే సుఖాలు అనుభవించు అని చెప్పారు. వీరి ముఖ్యమైనటువంటి సిద్ధాంతం హేతువాదం. వీరు హేతువుపై ఆధారపడి తత్వశాస్త్రాన్ని గురించి విమర్శించారు, దానిపై ఒక తర్క జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. వీరి ప్రకృతివాద నియమాల్ని చూసినట్టయితే మనం భూమి, నీరు, అగ్ని, వాయువు అనేవి మూలభూతాలుగా వీరు గుర్తించారు. అంటే ఈ నాలుగింటి వల్లనే సకల ప్రపంచం కూడా ఏర్పడుతుందని, మనస్సు కూడా వీటి నుండి ఏర్పడిందేనని వీరు చెప్పారు. అంటే ప్రతి ఒక్కటి కూడా సహజమైనటువంటి మూల భూతాలైనటువంటి ఈ నాలుగు, వీటి కలయికల వల్లనే మన మనసు అనేది కూడా ఉద్భవిస్తుందని వీరు నమ్మడం, దాన్నే ప్రాచుర్యంలోకి తీసుకురావడం కూడా జరిగింది. వీరి విధానాన్ని మనం లేదా వీరి భావనల్ని చూసినట్టయితే ఈ సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్నదంతా పంచభూతాత్మకం. అంటే భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం. అలాగే ఇంద్రియ జ్ఞానం ఒక్కటే జ్ఞాన సముపార్జనకి మార్గము అని వీరు ఖచ్చితంగా చెప్పారు. మనకు ఉన్నటువంటి వ్యక్తికి, మానవుడికి ఉన్నటువంటి పంచ ఇంద్రియాల ద్వారానే జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. కానీ ఈ పంచ ఇంద్రియాలకు మించినటువంటి జ్ఞానం ఎటువంటిది కూడా ఈ ప్రపంచంలో లేదు అని వీరు మనకు ఖచ్చితంగా చెప్పారు. అలాగే మూఢనమ్మకాలను, యజ్ఞయాగాదులను, వర్ణధర్మాన్ని చార్వాకులు ప్రశ్నించారు. వీరు ఒక బలమైనటువంటి విమర్శను వేద ధర్మానికి ప్రతిపాదించారు. వారు చేసినటువంటి ప్రతి తత్వ వివేచనకు కూడా వీరొక ప్రతిక, దానికి ఒక ప్రశ్నించడం కానీ, వేద ధర్మాన్ని ఇది ఎందుకు ఇలా చేస్తున్నటువంటి ఒక విమర్శని కూడా వీరు మనకి చెప్పడం జరిగింది. అలాగే గౌతమ బుద్ధుడు, మహావీరుడు వీరి బోధనలతో చాలా ప్రభావితమయ్యారు. చార్వాకుల బోధనల ద్వారా గౌతమ బుద్ధుడు మరియు మహావీరుడు కూడా ప్రభావితం జరగడం అనేది చాలా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. వారి సిద్ధాంతాలను తెలుసుకోవడానికి ప్రధానంగా మనకు తోడ్పడే గ్రంథం సర్వదర్శన సంగ్రహం. ఈ చార్వాక సిద్ధాంత బీజాలు ఉపనిషత్తుల్లో బృహస్పతి కూడా రాసినట్టుగా సూక్తాల్లో మనకు కనిపిస్తుంది. అంటే సర్వదర్శన సంగ్రహకర్త వీటి గురించి కూడా ఆ గ్రంథాల్లో ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. అలాగే హేతువాదులు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గం, తాత్విక దృక్పథాలని ప్రశ్నించి హేతువాదాన్ని ముందుకు తెచ్చినటువంటి ఒక వర్గానికి చెందినటువంటి సిద్ధాంతకర్తలు కూడా చార్వాక సిద్ధాంతాన్ని చాలా బలపరిచారు. వారు మరణం తర్వాత జీవితం అనేది లేదు అని సమాజానికి చాటి చెప్పారు. ఇక వీరు వేదాలను, వేదోక్త సాంప్రదాయాలను ఖండించి విమర్శించి భౌతికవాద సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి తత్వవేత్త చార్వాకుడు. ఆయన నాస్తికుడు కూడా. మనకి 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రకటించినటువంటి కార్ల్ మార్క్స్కు చార్వాకుడు సైద్ధాంతిక మూల పురుషుడని కూడా కొన్ని గ్రంథాల్లో చెప్పబడింది. అలాగే చార్వాకుని భౌతికవాద సిద్ధాంతాలను ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త అయినటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన భగవద్గీత వ్యాఖ్యానంలో కూడా వీటిని ప్రస్తావించడం జరిగింది. అంటే కనిపించే ప్రపంచం అంతా వాస్తవం, కానీ ఈ ప్రపంచం నుండి, ఈ ప్రపంచం ఏదైతే ఉందో పంచభూతాలతో ఏర్పడింది మాత్రమే అని చార్వాకులు తెలియచేస్తారు. అలాగే ఈ భావనల నుంచి మనకి తత్వశాస్త్రం భావవాదులుగా, భౌతికవాదులుగా రెండు శాఖలుగా చీలడాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అప్పటి సమాజంలో వైదిక ధర్మాన్ని నిరసించిన వారు భౌతికవాద శాఖలోకి వస్తే అందులో ఆ కోవకు చెందినటువంటి వారు చార్వాకుడు, మహావీరుడు, అజితకేశ కంబలి, మక్కలి, గోశాలుడు, పూరణుడు, కాత్యాయనుడు, బుద్ధుడు. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మేధోపరమైనటువంటి, సాంస్కృతిక పరమైనటువంటి, తత్వపరమైనటువంటి వివిధ వివేచనలు, తత్వ సిద్ధాంతాలు భారతీయ జ్ఞాన పరంపరలో ఒక భాగం. ఈ ప్రకృతికవాద నియమాలు మనకి వేదకాలం నుండి, పురాతన కాలం నుండి కూడా ఈ వివిధ తాత్వికవేత్తల ద్వారా మన ముందుకి
రాబడ్డాయి. పాశ్చాత్య సాంప్రదాయాల పాశ్చాత్య దృక్పథాలతో పాటు ఈ భారతీయ దృక్పథాలని కూడా మనం చాలా కూలంకషంగా చర్చించుకుంటే ఈ అంశాన్ని మనం గమనించగలుగుతాం. ఇక వేద ప్రమాణాన్ని అంగీకరించినప్పటికీ కూడా భావవాదాన్ని ఖండించడానికి బాగా కృషి చేసిన వారు న్యాయ వైశేషికులు. ఇది మరొక ఆస్తికవాద తత్వ సిద్ధాంతం. న్యాయ వైశేషికులు ఆస్తికవాదులు. వారి దాంట్లో కూడా వారి వేద ప్రమాణాన్ని అంగీకరించి ఆస్తికవాదానికి చెందినప్పటికీ కూడా వారు భావవాదాన్ని ఖండించారంటే భౌతికవాదాన్ని కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు బలపరచడం జరిగింది. అలాగే సత్యానికి కొలబద్ద ఆచరణ అన్న సూత్రీకరణని ఈ సాంఖ్య సిద్ధాంతకర్త కపిలుడు మనకి తెలియజేశారు. అంటే స్వతంత్ర ప్రాథమిక పదార్థ కణం అని కూడా వీరు దీన్ని తెలియజేశారు. ఇక మనం కాస్త ఆధునిక భారతీయ విద్యాతత్వవేత్తల్లో ఉన్నటువంటి ప్రాకృతికవాద ధోరణిని ఇప్పుడు గమనిద్దాం. మీకు కనిపిస్తున్నటువంటి వివిధ తత్వవేత్తల్లో కొంతమందిని మనం ఈరోజు తెలుసుకుందాం. అందులో మొట్టమొదటగా మనం స్మరించుకోవాల్సినటువంటి తెలుసుకోవాలన్నటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తిత్వం రవీంద్రనాథ్ ఠాగూర్. వీరందరి గురించి కూడా మనకి చాలా అంశాలు తెలుసు. వీరు సాహిత్యంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందినటువంటి ఏకైక ఆసియావాసి. అలాగే యూరప్కి చెందని తొలి వ్యక్తిగా కూడా వీరు ప్రశంసించబడ్డారు. 20వ శతాబ్దంలో భారతదేశానికి అందించిన గొప్ప కవి, దార్శనికుడు, తత్వవేత్త అని వీరిని మనం అభివర్ణిస్తూ ఉంటాం. అలాగే వీరు సాహిత్య రంగానికే కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ, శాస్త్రీయ రంగాలు, ముఖ్యంగా విద్యారంగానికి వీరు వనరించినటువంటి కృషి ఇంత అంతా కాదు. వీరి ప్రాకృతికవాద సూత్రాలు మనం చూసినట్టయితే వీరు ఒక గొప్ప ప్రకృతి ప్రేమికులు. అంటే ఒక ప్రకృతినే ఒక ఉపాధ్యాయుడిగా వీరు అభివర్ణించారు. ప్రకృతిని ఒక స్నేహితుడిగా వీరి కవితల ద్వారా, వీరి రచనల ద్వారా మనం చాలా ఇన్స్పిరేషనల్ పోయెట్. వీరిచ్చినటువంటి వివిధ సాహిత్య రచనలు కానివ్వండి, ఆధ్యాత్మిక రచనలు కానివ్వండి, వీరిని అందుకే మనం ఒక మార్మిక కవిగా కూడా గమనిస్తాం. వీరు ఇచ్చినటువంటి ప్రాకృతికవాద సిద్ధాంతాలు మనని చాలా అబ్బురపరుస్తాయి. వీరు సహజత్వంపై ఎంతో కృషి చేశారు. అలాగే వీరు స్థాపించినటువంటి శాంతినికేతన్ ఒక విభిన్నమైనటువంటి పాఠశాల వ్యవస్థగా ఈ రోజుకి కూడా విశ్వభారతి విశ్వవిద్యాలయంగా మన ముందు ఎంతో విద్యాకృషిని వనరిస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ. వీరి అంశాలను చూసినట్టయితే వీరు భౌతికవాదం పట్ల పూర్తి విముఖతని చూపించినప్పటికీ కూడా ప్రకృతిని ఒక ఆధ్యాత్మిక అనుభవంగా వీళ్ళు గమనించారు. అంటే ప్రకృతి నుండి స్ఫూర్తిని పొంది మానవ జీవితాన్ని మనం మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు. ఈయన ఒక సంపూర్ణ ప్రకృతివాది కానప్పటికీ కూడా వారి రచనల్లో ప్రకృతికి సంబంధించినటువంటి అనేక అంశాలు మనకి కనిపిస్తాయి. మానవత్వం అనేది వీరి ముఖ్య సూత్రం. ఈయన ప్రకృతిని ప్రేమించే కవిగా, విద్యావేత్తగా మనకు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తారు. వీరి ఆలోచనలు పర్యావరణ పరిరక్షణకు, మానవత్వానికి మార్గనిర్దేశనం చేస్తాయి. ఇక వారి శాంతినికేతన్ని చూసినట్టయితే ఒక ప్రకృతితో మమేకమైనటువంటి ఒక సంస్థగా, ఒక వ్యవస్థగా మనం గమనిస్తాం. అందులో జరిగేటువంటి విద్యా విధానాలు ప్రపంచ విద్యా సంస్థలన్నిటికీ కూడా ఒక మార్గనిర్దేశకంగా కనిపిస్తాయి. వీరికి ఎటువంటి ఎల్లలు లేవు. ప్రపంచాన్ని ఒక సమాజంగా, ఒకే సమాజంగా పరిగణించేటువంటి మానవతావాది శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్. వీరికి సంబంధించినటువంటి మరికొన్ని విజువల్స్ని ఇక్కడ మీకు చూపించడం జరిగింది. వారు ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గీతాంజలిలోని ఒక గేయం, చిత్తమెచ్చట భయశూన్యమో శీర్షమచ్చట ఉత్తుంగము అనేటువంటి అందమైన తెలుగు అనువాదం కూడా, అంటే ఎక్కువసార్లు అనువదించబడినటువంటి ఈ గీతాంజలిని మీకోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ప్రాకృతికవాది శ్రీ అరబిందో. వీరి అంశాలు, వీరి ఆలోచనలో ప్రాకృతికవాదిని మనం చూసినట్టయితే వీరు పూర్తిగా న్యాచురలిస్ట్ అని మనం చెప్పలేకపోయినప్పటికీ వారి తత్వం ఆధ్యాత్మికతను, సమగ్ర యోగాన్ని కలిగి ఉంటుంది. మానవ పరిణామాన్ని గురించినటువంటి ఒక ప్రాకృతికవాద సిద్ధాంతాన్ని వీరి తత్వశాస్త్రంలో మనం గమనిస్తాం.
అయితే వీరి ఆలోచనలో ఉన్నటువంటి ప్రాకృతికవాదానికి సంబంధించిన కొన్ని అంశాలని కూడా మనం చూస్తే పరిణామ సిద్ధాంతం, సహజత్వం, ప్రకృతితో అనుసంధానం, భౌతిక ప్రపంచానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, మానవ సామర్థ్యం, వీటన్నిటినీ కూడా ప్రాకృతికవాద అంశాలుగా మనం పరిగణించాలి. ఇక చూస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి గొప్ప విద్యా తాత్వికవేత్త అయినటువంటి జిడ్డు కృష్ణమూర్తి గారు, వీరిది మరో వైవిధ్యభరితమైనటువంటి వినూత్నమైనటువంటి విద్యా పంథ. వీరి ఆలోచనలు స్వీయ అన్వేషణకు, స్వేచ్ఛకు, మానవత్వానికి ప్రాధాన్యతనిస్తాయి. ఆయనని మరి మనం సంపూర్ణ ప్రకృతివాదిగా వర్ణించలేం, కానీ వారి బోధనల్లో ప్రకృతివాదానికి సంబంధించినటువంటి అనేక అంశాలు మనకి గోచరిస్తాయి. ముఖ్యంగా సహజత్వం, స్వేచ్ఛ మరియు వ్యక్తిగత అనుభవం వంటి విషయాల్లో ఆయన అభిప్రాయాలు ప్రాకృతికవాదానికి చాలా దగ్గరగా మనకి కనిపిస్తూ ఉంటాయి. వీరి ప్రాకృతికవాద సూత్రాల్లో సహజత్వం, మనసు యొక్క పరిశీలన, సంబంధాల ప్రాముఖ్యత, అలాగే వ్యవస్థీకృత మతాలకు వ్యతిరేకత అనేది కూడా కనిపిస్తుంది. అలాగే సమాజ విమర్శ. వీరి సిద్ధాంతాల్లో మనకి వీరి రచనల్లో సాంప్రదాయాలను, వ్యవస్థీకృత మతాలను, సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వీరి బోధనలు స్వీయ జ్ఞానం, స్వేచ్ఛ, మనస్సు యొక్క స్వభావం మరియు సమాజంపై వాటి ప్రభావం అనేటువంటి అంశాలను న్యాచురలిస్టిక్ ధోరణిలో, ప్రాకృతికవాద ధోరణిలో స్పృశించడం, మనకు అందించడం జరిగింది. ఇక ఒక అందమైనటువంటి సమాజాన్ని సృష్టించాలంటే చాలా అందమైనటువంటి పాఠశాల ఉండాలి. ప్రాకృతికవాదం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప మార్పు ఏమిటంటే పాఠశాల పరిసరాలని ప్రకృతితో మమేకం చెందించుతూ ఉండాలి. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ స్కూల్స్ ఆర్ టు బి కండ్యూసివ్ టు ద లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. పిల్లల సహజ అవసరాలను, వారి మానసిక పరిణితిని పెంచేటువంటి చక్కటి పాఠశాల పరిసరాలని మనం సహజ వాతావరణంలో ఇవ్వాలనేటువంటి ఒక బలమైనటువంటి సూత్రాన్ని మనకి ప్రాకృతికవాదం అందజేసింది. ఇక మనం గాంధీ గారి ఆలోచనలో ప్రాకృతికవాద అంశాన్ని చూసినట్టయితే వీరు కూడా పూర్తిగా ప్రాకృతికవాది కాకపోయినప్పటికీ వీరి సూత్రాలన్నీ కూడా మనకి ప్రకృతి అనుసంధానం, అలాగే సరళ జీవనం, అహింస వంటి అంశాలని చాలా బలంగా మనకి చెప్తూ ఉంటాయి. వీరిచ్చినటువంటి సరళ జీవనం, సింపుల్ లివింగ్ అండ్ గ్రేట్ థింకింగ్ అనేటువంటి ఒక తాత్వికవాద సిద్ధాంతాన్ని వీరు మనకి ఇచ్చారు. ఈ సరళత అనేది ఎప్పుడూ కూడా ప్రకృతితో మమైకం చెందినప్పుడే సరళత అనేది సాధ్యమవుతుంది. అహింస స్వతహాగా మనిషిగా ఉండాల్సినటువంటి ఒక ప్రశాంత మనస్తత్వం అనేది ఈ అహింసకు సూచన. అలాగే వీరి స్వయం సమృద్ధి సూత్రాలు కూడా ప్రాకృతికవాదానికి సంబంధించినటువంటి సూత్రాలుగానే మనం గమనించవచ్చు. అలాగే విద్యకు వీరు ఇచ్చినటువంటి నిర్వచనం కానీ, వీరు విద్యకు ఇచ్చినటువంటి కృషిని కానీ చూస్తే శారీరక శ్రమకు, నైతిక విలువలకు గాంధీ గారి విధానం, ప్రాతిపదిక విద్యా విధానం, దానిలో ఉన్నటువంటి వృత్తులు నేర్చుకోవడం, వ్యవసాయం చేయడం వంటి పనులన్నీ కూడా విద్యార్థులకు శ్రమ విలువను తెలియజేసేటువంటి అవకాశాలని కల్పిస్తాయి. అలాగే విద్య ద్వారా మంచి నడవడిక, నిజాయితీ, అహింస వంటి లక్షణాలను పెంపొందించుకోవాలని ఆయన బోధించారు. ఇక ప్రకృతివాదం అలాగే విద్యా విధానంలో వీటి అన్వయాలను మనం గమనించినట్లయితే, అనువర్తనాలను గమనించినట్లయితే ముఖ్యమైనటువంటి అంశం మనకి గోచరించేది సహజమైనటువంటి వాతావరణంలో అభ్యసన. అంటే ప్రయోగశాల పనులు, సహజమైనటువంటి వాతావరణ అభ్యసన, దాంతోపాటు అనుభవపూర్వకమైనటువంటి అభ్యసనని మనం ఇక్కడ చూస్తాం. క్షేత్ర పర్యటనలు, ముఖ్యంగా ఉపాధ్యాయ శిక్షణలో ఉన్నటువంటి ఛాత్రోపాధ్యాయులు లేదా విద్యార్థి ఉపాధ్యాయులు నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటంటే, సహజమైనటువంటి వాతావరణంలోకి పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్ళగలము అనేటువంటి అంశాలని మనం చూస్తాం. ఈ సహజ వనరుల వినియోగం గురించి కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ప్రయోజనాల్ని కనుక మనం గమనించినట్లయితే తమంతట తాముగా నేర్చుకునేటువంటి అంశాలని ప్రోత్సహిస్తుంది ప్రాకృతికవాదం. అలాగే పిల్లల్లో ఉండేటువంటి సృజనాత్మకతను, విమర్శనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి కూడా
సహాయపడుతుంది. వీటిని అనుభవపూర్వకంగా అభ్యసించడం ద్వారా పిల్లలు ఎన్నో విషయాల్ని తమంతట తామే నేర్చుకోగలుగుతారు. ఇక వీటి మీద కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణకి సంబంధించినటువంటి సవాళ్ళు, విమర్శన కూడా ప్రాకృతికవాదం ఎదుర్కొంది. అంటే తరగతి గదిలో క్రమశిక్షణ లోపించే అవకాశం ఉందని, ఉపాధ్యాయులు ఒక ప్రాకృతికవాద తత్వాన్ని నేర్చుకోవాలంటే వారికి ప్రత్యేక శిక్షణ కావాలని కూడా వీరు చెబుతారు. ఇక భారతీయ జ్ఞాన వ్యవస్థ దృక్పథంలో చూసినట్టయితే మనకి ముఖ్యంగా ప్రకృతి, జీవరాశులు, సంఘము, కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలు అన్నీ కూడా భారతీయ పరిశోధనలు చేసినటువంటి ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలు పాటించిన వీటన్నిటికీ కూడా ప్రమాదం కలిగించేటువంటి పనులను ఎప్పుడూ కూడా భారతీయ జ్ఞాన వ్యవస్థ అమలు చేయడానికి ఒప్పుకోదు. అలాగే నిప్పుని, నీరుని, గాలిని, భూమిని, వాటి భౌతిక రూపాల్ని తెలుసుకోవడమే మానవుడి అభివృద్ధికి సోపానం అని భారతీయ జ్ఞాన పరంపర నమ్ముతుంది. అలాగే భౌతిక శక్తిగా గుర్తించినటువంటి జాతులు నాగరికతను ముందుకు నడిపించినట్టుగా కూడా మనకి చరిత్ర చెబుతూ ఉంది. అలాగే భారతదేశంలో వివిధ తత్వవాదులు ఇచ్చినటువంటి అంశాలని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాం. అయితే భారతీయ ఆలోచనాపరులు జీవిత లక్ష్యాన్ని వారి జీవిత దృక్పథాల నుంచి ఎప్పుడూ వేరు చేయలేదు. జీవిత దృక్పథం, జీవితంలోని కొన్ని లక్ష్యాలను సాధించాల్సిన అవసరం మనకి ఎప్పుడూ ఉంది. కాబట్టి ఈ తత్వశాస్త్రంలో ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ప్రాకృతికవాద అంశాలని జాగ్రత్తగా మన జీవిత అన్వయాలకి, ఉపాధ్యాయ వృత్తిలో వీటి కీలకమైనటువంటి ప్రధాన సూత్రాలని మనం తెలుసుకుని విద్యా వ్యవస్థకి దాన్ని అన్వయించి చక్కటి ఉపాధ్యాయులుగా మీరందరూ కొనసాగాలి, మంచి వృత్తి నిబద్ధతను కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ప్రకృతివాదం పాశ్చాత్య భారతీయ సిద్ధాంతాల్లో భాగంగా మనం ఈ రెండు పాశ్చాత్య భారతీయ సిద్ధాంతాల్లో ఏ విధంగా విద్యా వ్యవస్థకి ఒక చక్కటి మార్గనిర్దేశాన్ని ఇస్తాయి అనే విధానాల్ని తెలుసుకున్నాం. అలాగే మీ ఉపాధ్యాయ శిక్షణార్హులందరూ కూడా ఈ ప్రకృతికవాద మౌలిక నియమాల్ని ఆచరిస్తూ వాటిలోని మంచి విధానాల్ని మనం సేకరించి పిల్లలను, పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను స్వయంగా స్వీయ అభ్యసనని చేసేటువంటి వ్యక్తులుగా, ప్రకృతిని ఎటువంటి హాని కలిగించినటువంటి చక్కటి మానవులుగా, పౌరులుగా మీరు తీర్చిదిద్దుతారని ఆశిస్తూ నమస్కారం.